హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా 1919 భారత ప్రభుత్వ చట్టం దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధిత క్లాసులు వరుస క్రమంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. నోట్స్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నట్టు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు మనకి క్లాస్ 4లో భాగంగా మనకి 1909 భారత ప్రభుత్వ చట్టం. దీనికి మనకి ఇంకొక పేరు ఏంటంటే మింటో మార్లే సంస్కరణలు. ఓకేనా. మింటో మార్లే సంస్కరణలు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీడియోని మొదట లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే 1909 భారత ప్రభుత్వ చట్టం గురించి డిస్కస్ చేద్దామండి. ఆ కాలంలో మనకి అప్పటి కార్యదర్శి ఎవరు అంటే ఇక్కడ చూడండి. మార్లే ఈయన వచ్చేసి మనకి రాజ్య కార్యదర్శి. ఓకేనా. మింటో అనేటువంటి అతను వైస్రాయ్గా ఉండడం జరిగింది. ఓకేనా. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ చట్టం యొక్క కొన్ని ముఖ్యాంశాలు అసలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఈ చట్టం ద్వారా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, ఓకేనా, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా ఒక భారతీయుడికి అవకాశం అయితే లభించింది. ఓకేనా. అవకాశం ఇచ్చారు. ఓకేనా. 1909 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా తొలుత ఒక భారతీయుడికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గతంలో మనకు దీని మీద చాలాసార్లు బిట్ రావడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ మరి మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఏ భారతీయుడికి అవకాశం అయితే ఇచ్చారంటే ఇక్కడ అతని పేరు కూడా మనం గుర్తుపెట్టవలసి అయితే ఉంటుందన్నమాట. సత్యప్రసాద్ సిన్హా. ఓకేనా. ఇతనికి మొట్టమొదటిసారిగా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇతను భారతీయుడు. మొట్టమొదటిసారిగా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయుడికి అవకాశం ఇచ్చారు. అతను ఎవరంటే సత్యప్రసాద్ సిన్హా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్ట ప్రకారం కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను మనకైతే పెంచడం జరిగింది. సభ్యుల సంఖ్యను అంటే 16 నుండి 60కి పెంచడం జరిగింది. ఓకేనా. కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి అయితే పెంచడం జరిగింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టం ద్వారానే ముస్లింలకు నియోజకవర్గంలో మతం ఆధారంగా రిజర్వేషన్స్ అయితే కల్పించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు చాలాసార్లు దీని మీద కూడా బిట్ రావడం జరిగింది. ఓకేనా. ముస్లింలకు నియోజకవర్గంలో రిజర్వేషన్ కల్పించిన చట్టం ఏంటయ్యా అంటే 1909 భారత ప్రభుత్వ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా విడిపోవడానికి మనకి మూలాధారమైన చట్టం కూడా ఇదే అన్నమాట. మూలాధార చట్టం. ఓకేనా. బ్రిటిష్ ఇండియా విడిపోవడానికి కూడా ఒక రకంగా మూలాధారమైన చట్టం ఇదే అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇది మనకి టోటల్గా 1909 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా. ఇక్కడ మనకి ముస్లింలకి నియోజకవర్గంలో మతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను ఇక్కడ మనకు
ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో మత నియోజకవర్గాల పితామహుడిగా ఈ మింటోని చెప్పడం జరిగింది. ఓకేనా. సో మత నియోజకవర్గాల పితామహుడిగా మింటోని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మింటో. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు 1909 భారత ప్రభుత్వ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు. అలాగే ఇక్కడ మనకి పాకిస్తాన్ ఏర్పాటుకు కూడా పరోక్షంగా ఈ చట్టం ఒక రకంగా కారణం అన్నమాట. పరోక్షంగా ఈ చట్టమే కారణం. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా 1909 భారత ప్రభుత్వ చట్టం యొక్క మనకి ముఖ్యాంశాలు అన్నమాట. ఓకేనా. సో పాకిస్తాన్ ఏర్పాటుకు పరోక్షంగా ఈ చట్టమే కారణమని ఎవరు అన్నారు అనేటువంటి మనకు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో జవహర్లాల్ నెహ్రూ గారు దీని అనడం జరిగింది. అంటే ఏమని? సో పాకిస్తాన్ ఏర్పాటుకు కూడా పరోక్షంగా ఈ చట్టమే కారణం అన్నటువంటి పదాన్ని ఎవరన్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అనడం జరిగింది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇది మనకు దీంట్లో 9 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్యాంశాలు. సో 1919 భారత ప్రభుత్వ చట్టం అండి. సో దీనికి ఇంకొక పేరు వచ్చేసి మాంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఓకేనా. మాంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు లేదా 1919 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా. సో ఆ కాలంలో కార్యదర్శి గారు ఉన్నారంటే సో మాంటైన్ ఉండడం జరిగింది. రాజ్య కార్యదర్శిగా సో మాంటైన్. చేమ్స్ఫర్డ్ అంటే తను వైస్రాయ్ అన్నమాట. చేమ్స్ఫర్డ్ వైస్రాయ్. ఓకేనా. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో వైస్రాయ్ కార్యదర్శి. ఓకే. సో ఈ చట్టం ప్రకారం మనకు కొన్ని ముఖ్యాంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ చట్టం ద్వారా మనకి ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో మనకు 1909లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ముస్లింలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ముస్లింలతో పాటు కూడా ఇతర వర్గాల వారికి కూడా ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఇతర వర్గాలు అంటే ఎవరంటే సో క్రిస్టియన్స్కి అలాగే సిక్కులకి సో వీరికి ముస్లింలతో పాటు వీరికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలాగే ఈ చట్టం ద్వారా మాత్రమే మనకి కేంద్ర అలాగే రాష్ట్ర జాబితాలను ఏర్పాటు చేశారు. ఓకేనా. కేంద్ర రాష్ట్ర జాబితాలను ఏర్పాటు చేశారు ఈ చట్టం ద్వారా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టం ద్వారానే మనకు సో 1926 ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో 1926 ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే సో 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. ఓకేనా. సో అలాగే మనకి కేంద్ర రాష్ట్ర స్థాయిలో సో కేంద్ర స్థాయిలో అయినా కావచ్చు రాష్ట్ర స్థాయిలో అయినా కావచ్చు పరిపాలనపరమైన మార్పులైతే జరిగాయి. ఓకేనా. సో ఇది మన టోటల్గా 1919 భారత ప్రభుత్వ చట్టం అండి. సో మరికొన్ని ముఖ్యాంశాలు అబ్జర్వ్ చేసినట్లయితే సో దీని ద్వారానే మనకు ఒరిస్సా అలాగే పంజాబ్ సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఏర్పాటు. ఓకేనా. సో ఒరిస్సా, పంజాబ్, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, సో మహిళలకి, ఉమెన్స్కి ఓటు హక్కును కూడా కల్పించారు ఈ చట్టం ద్వారా. ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. ఓకేనా. సో అలాగే ఇంకా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను అంటే కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో గతంలో దీని మీద మనకు బిట్ అయితే రావడం జరిగింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో మరి దీంట్లోనే మనకు రైల్వే బడ్జెట్ను కూడా వేరు చేయడం జరిగింది. రైల్వే బడ్జెట్ను కూడా వేరు చేశారు. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ముఖ్యమైన అంశాలండి. చాలా ఇంపార్టెంట్ చట్టం అన్నమాట ఇది. సో మరికొన్ని ముఖ్యాంశాలు సరే మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ భారత కార్యదర్శి ప్రాముఖ్యతను తగ్గించి, అంటే కార్యదర్శి యొక్క ప్రాముఖ్యత తగ్గించి, సో లండన్లోని భారత హై కమిషన్ నియమించారు. అంటే మనకు భారతదేశంలో కార్యదర్శి ఉన్నాడు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంటైన్ అనేటువంటి వ్యక్తి అప్పటి రాజ్య కార్యదర్శి. ఇతని యొక్క ప్రాముఖ్యతను తగ్గించి లండన్లోని భారత హై కమిషన్, లండన్లో భారత హై కమిషన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. భారత్లోని లండన్ హై కమిషన్ ఏర్పాటు ఈ చట్టం ద్వారా మాత్రమే అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు. అలాగే బాధ్యతాయుతమైన చట్టంగా పిలవడం జరిగింది. ఓకేనా. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సో బాధ్యతాయుతమైన చట్టంగా కూడా పిలవడం జరిగింది. సో ఇది ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలండి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇతర వర్గాలంటే క్రిస్టియన్స్కి, అలాగే సిక్కులకి కేంద్ర రాష్ట్ర జాబితాలను ఏర్పాటు చేశారు. సో 1926 ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర పరిపాలనపరమైన మార్పులు అయితే జరగడం జరిగింది. సో ఒరిస్సా, పంజాబ్, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. సో ఉమెన్స్కి ప్రత్యేకమైన ఓటు కల్పించడం జరిగింది. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. అలాగే రైల్వే బడ్జెట్ను కూడా వేరు చేయడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యమైన అంశం ఏంటంటే, సో భారత కార్యదర్శి యొక్క ప్రాముఖ్యతను తగ్గించి లండన్లో భారత హై కమిషన్ని ఏర్పాటు చేశారు. సో బాధ్యతాయుతమైన చట్టంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు 1919 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా. అయితే ఈ చట్టం మీద కొంతమంది విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలు కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధమైన మార్పులు సంభవించాయని చెప్పాం కదా. సో ఆ మార్పులు ఏంటనేది ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు సో ఆ మార్పులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మనకి కొన్ని మార్పులు సంభవించాయి. ఆ మార్పులు సార్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సార్, ఇక్కడ మార్పులు. ఓకేనా. సో ఇక్కడ మనకి కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి
అంటే కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి. ఓకేనా. సో ఇక్కడ కేంద్ర స్థాయిలో మనకి 2 సభలు అయితే ఉన్నాయన్నమాట. ఎగువ సభ, దిగువ సభ. ఓకేనా. సో రాష్ట్ర స్థాయిలో కూడా మనకి 2 భాగాలుగా డివైడ్ చేశాము. ట్రాన్స్ఫర్డ్ ప్రభుత్వము, సెకండ్ వన్ వచ్చేసి రిజర్వ్డ్ ప్రభుత్వం. ట్రాన్స్ఫర్డ్ ప్రభుత్వము, రిజర్వ్డ్ ప్రభుత్వం అన్నమాట. ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫర్డ్ ప్రభుత్వానికి మనకి భారతీయులు నియమించారు. సో రిజర్వ్ ప్రభుత్వానికి బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయులు. ఓకేనా. సో ఇది మనకు ఈ రకంగా మనకు కేంద్ర స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో పరిపాలన సంబంధమైన మార్పులు అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ చార్ట్ అనేది మనకు గుర్తుపెట్టుకోండి. మరి ఈ చట్టం మీద మరి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలు ఏంటి అనేది సార్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే గతంలో మనకు చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి వాటిని కూడా కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ చట్టాన్ని మరి కొంతమంది విమర్శలు చేయడం జరిగింది. అవి ఏంటంటే నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ చూడండి, గాంధీజీ గారండి. గాంధీజీ గారు. ఓకేనా. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే గాంధీజీ గారు. ఓకేనా. అలాగే ఈ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా పిలిచాడనమాట. ఎవరు అంటే సో బాల గంగాధర్ తిలక్ గారు. బాల గంగాధర్ తిలక్. ఓకేనా. సూర్యుడు లేని ఉదయంగా ఈ చట్టాన్ని పిలవడం జరిగింది. ఎవరయ్యా అంటే సో బాల గంగాధర్ తిలక్ గారు. ఓకేనా. సో నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది గాంధీజీ గారు అనమాట. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మౌంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో ఇక్కడ ఎగువ సభను మనం ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ దిగువ సభను కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్. ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు టోటల్గా 1909 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టాలు అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 చట్టాలు కూడా. సో ఇది ఈరోజు మనకు టాపిక్లో భాగంగా ఈ 2 క్లాసులు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా పాలిటిక్స్ సంబంధించి క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.